ఈరోజు జనగామ జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గదాల జాగా, జార్ఖండ్ తరహాలో 25,000 పెన్షను, గుర్తింపు కార్డు మరియు రవాణా వ్యవస్థలో వాళ్లకు హెల్త్ పరంగా కానీ అన్నిటికి కానీ ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఒక భరోసా ఇస్తే దాన్ని ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. కానీ 20 నెలల నుంచి ఉద్యమకారుల అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా ఉద్యమకారుల ఫోరం తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్గా సంజీవ్ వెంకన్న యాదవ్ అనే నేను కలెక్టర్ గారికి ఉద్యమకారుల తరపు నుంచి మాకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం 250 గదాల ఇంటి స్థలము, ఇల్లు మరియు తెలంగాణ ఉద్యమకారులకు 25,000 పెన్షను, దాంతోపాటుగా బస్సు ట్రైన్ సౌకర్యాలకు పాసులు మరియు ఉద్యమకారుల గుర్తింపు కోసము కమిటీని తొందరగా ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారులను ఆదుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దీనితో పాటు ఉద్యమకారులకు కూడా నామినేటెడ్ పోస్టులలో ప్రభుత్వం తరపు నుంచి అవకాశాలు కల్పించాలి. మరియు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఉద్యమకారులకు కూడా 10 నుంచి 15% సర్పంచ్లే కానీ లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీలలో రిజర్వేషన్ కల్పించాలని మేమందరం కోరడం జరిగింది. జై తెలంగాణ.